జక్కులా జేవీటీ ఈరోజు సోషల్ మీడియాలో చూడటం జరిగింది. రేషన్ బియ్యం తీసుకోనకపోతే రేషన్ బియ్యం అమ్మితే రేషన్ కార్డు తొలగిస్తామని చెప్పేసి ఒక సోషల్ మీడియాలోనూ పేపర్లోనూ చూడటం జరిగింది. నేను ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. ఎందుకంటే రేషన్ బియ్యం ప్రభుత్వం ఒక సదుద్దేశంతో ఎవరైతే పేదలు ఉన్నారో వారికి ఆహార కొరతతో ఇబ్బంది పడకుండా తినడానికి సరిపడా బియ్యం ప్రభుత్వం తరపు నుంచి అందిస్తే పేదలకి కొంత బాసటగా నిలబడతారని ఈ పథకాన్ని తీసుకొని రావడం జరిగింది. గతంలో దాన్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కొనసాగిస్తూనే ఉన్నాయి. ఇందులో ఎటువంటి సందేహం లేదు, అన్ని ప్రభుత్వాలు ఇస్తూనే ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక పెద్ద తప్పితం పార్టీలు ప్రభుత్వాలు చేస్తున్నాయి, గతంలో చేశాయి ఇప్పటిదాకా. అయితే ఇప్పుడు ఏర్పడినటువంటి ఎన్డీఏ కూటమి గత ప్రభుత్వాలు చేసిన తప్పులే చేయకుండా ఇప్పటికైనా వాళ్ళు ఒక మార్పును తీసుకొని వస్తారన్న దిశగా నేను ఆలోచిస్తున్నాను. ఆ మార్పు ఏంటి అంటే, ఇప్పటిదాకా చూస్తున్నాం మనం రేషన్ బియ్యం ఎవరు తీసుకోవట్లేదు అనేది జగమెరిగిన సత్యం, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ ఎందుకు తీసుకోవటం లేదు అన్న దాన్ని కూడా పరిశీలించాల్సిన బాధ్యత ఈ రోజున ప్రభుత్వం మీద ఉంది. పౌరశాఖ సరఫరాల శాఖ మినిస్టర్ అయినటువంటి నాదెండ్ల మనోహర్ గారు గోడౌన్స్ మీద దాడులు చేస్తున్నారు, ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు, ఎక్కడికక్కడ రేషన్ బియ్యాన్ని పట్టుకుంటున్నారు, రేషన్ మాఫియాని అరికట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు. నేను ఒకటి సూచిస్తున్నాను ప్రభుత్వానికి. గతంలో ప్రభుత్వాలన్నీ చేసిన తప్పిదాలు ఇది. ఈరోజు కొత్తగా మీరు చేస్తుంది ఏం లేదు, అన్ని ప్రభుత్వాలు ఇదే చేసినాయి. ఫస్ట్లో వచ్చినప్పుడు కొంత దాడులు చేయటం, కొంత చేయటం జరిగింది. తర్వాత ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలే ఈ రేషన్ మాఫియాలో మెయిన్ పాత్ర పోషిస్తున్నారు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది వాస్తవం. అయితే ప్రభుత్వం చేయాల్సినటువంటి ఒక మంచి పని ఏంటంటే, నియోజకవర్గాల వ్యాప్తాలుగా ఒక చట్టం తీసుకొని రిపోర్ట్ తీసుకొని ఏ నియోజకవర్గాల ప్రజలు ఏ బియ్యాన్ని తింటున్నారు. సహజంగా ప్రజలు తినేది అక్కడ పండిస్తున్న బియ్యమే. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పండిన బియ్యాన్ని తింటున్నారు, పక్క రాష్ట్రాల నుంచి ఎవరు దిగుమతి చేసుకొని తింటున్నారు. కానీ ఈ బియ్యం సేకరించే పరిస్థితుల్లో ఆ బియ్యాన్ని అక్కడ పండిన బియ్యాన్ని ఇక్కడ కార్డుదారులకు ఇస్తున్నప్పుడు క్వాలిటీ మిస్ అవుతుంది. చూసాం, మేము కూడా చాలాసార్లు చూసాం. ఆ బియ్యాన్ని వండుకొని తినడానికి ప్రయత్నాలు చేస్తే ఆ బియ్యం కొంచెం మెతకబారిపోవటం ఇట్లా జరుగుతుంది. అందువల్ల ప్రజలు ఆ బియ్యాన్ని అవాయిడ్ చేస్తున్నారు, అంటే దూరం పెడుతున్నారు. ప్రభుత్వం సరఫరా చేసే బియ్యం నాణ్యత లేని బియ్యం అన్నది ప్రజల యొక్క అభిప్రాయం, వాస్తవం కూడా అది. అందుకని ప్రజలు వాటిని తింటలేదు. మీరు నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేయండి, ప్రజలు ఎందుకు తినరు? ప్రభుత్వం అందించే బియ్యం నాణ్యమైన బియ్యం ఇవ్వకుండా ప్రజలు మీరు తినాలి మీరు తినాలి మీరు తినాలి అని కోరటం ఎంతవరకు సమంజసం? దీని మీద కదా మార్పులు తీసుకురావాల్సింది, దీన్ని కదా ప్రభుత్వం ఆలోచించాల్సింది. ఒకసారి ఆలోచించండి. ప్రభుత్వం ఖచ్చితంగా మీరు తలుచుకుంటే ఇవాళ ప్రభుత్వం తరపు నుంచి మీరు బియ్యం సేకరించేటప్పుడు రూపాయికి 2 రూపాయలు సేకరించట్లా. మీరు కూడా రైతుకి మద్దతు ధర చెల్లించి దాదాపుగా ఒక కేజీకి 30 నుంచి 35 రూపాయల దాకా మిల్లర్స్ ఖర్చులు అన్ని పోను తీసుకుంటున్నారు. మరి 30 రూపాయల బియ్యాన్ని మీరు ఒక రూపాయి కంటే దాదాపు 34 రూపాయలు 35 రూపాయలు మీరు ప్రజల మీద ఒక కేజీ బియ్యానికి ఖర్చు పెడుతున్నప్పుడు నాణ్యమైన బియ్యాన్ని ఇస్తే అది ప్రభుత్వానికి ఉపయోగకరంగా ఉంటుంది, ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది కదా. నాణ్యమైన బియ్యం ఇవ్వకుండా ప్రజలు ఏ బియ్యం అయితే తింటున్నారో తినే బియ్యం ఇవ్వకుండా వేరే బియ్యం ఇచ్చేసి ప్రజలు తినటం లేదు, మేము రేషన్ కార్డులు ఖర్చు చేస్తాం అని చెప్పేసి కోరటం ఎంతవరకు సమంజసం? మీ అభిప్రాయాన్ని ప్రజల మీద రుద్దకండి. ప్రజల అభిప్రాయాన్ని ప్రభుత్వం సేకరించాలి తప్పితే ప్రభుత్వ అభిప్రాయాన్ని ప్రజల మీద రుద్దటం తప్పు. ప్రజాభిప్రాయాన్ని సేకరించండి. ప్రజలు బియ్యం ఎందుకు తినటం లేదో ఆలోచించండి, దాని మీద ఎంక్వైరీ చేయండి. బియ్యంలో ఎక్కడ లోపం ఉందో తెలుసుకోండి, ఆ లోపాన్ని సరిదిద్దేసి తినే బియ్యాన్ని ఇవ్వండి. అప్పుడు ప్రజలు ఖచ్చితంగా ఆ బియ్యాన్ని తింటారు. అటు ప్రభుత్వానికి ఉపయోగకరంగా ఉంటుంది, ఇటు ప్రజలకి ఉపయోగకరంగా ఉంటుంది. కేవలం ఈ పథకం ఈ రోజున ఎవరైతే రేషన్ మాఫియా ఉన్నారో, రేషన్ మిల్లర్స్ ఉన్నారో వాళ్ళకి కల్పవృక్షం అయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద ప్రజలకి వరంగా మారాల్సినటువంటి యొక్క రేషన్ పథకం పేద ప్రజల నోట్లో మట్టి కొట్టి సామాన్య ప్రజలు కట్టే ట్యాక్సులని తీసుకొని ఎవరైతే ఈ మాఫియా కొంతమంది వ్యక్తుల చేతిలో ఉందో వాళ్ళకి ఆయుపట్టుగా, వాళ్ళకి కల్పతరువుగా మారింది. ఇప్పటికైనా ప్రభుత్వాలు ఖచ్చితంగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఓపెన్ రహస్యం ఇది, బహిరంగ రహస్యం, అందరికీ తెలుసు. నాణ్యమైన బియ్యం ఇవ్వట్లేదు, మిల్లర్స్ ఇచ్చే బియ్యంలో క్వాలిటీ తగ్గిపోతుంది. ఎందువల్ల అది పరిశీలించండి, దాని మీద ఫోకస్ చేయండి. ఆ రోజున ఆ పథకాన్ని మార్చిన రోజున ప్రభుత్వానికి ఒక మంచి పేరు వస్తుంది,
కూటమి ప్రభుత్వం ఆ దిశగా ప్రయాణం చేస్తుందని నేను కోరుకుంటున్నాను. ఆ దిశగా ప్రయాణం చేయాలని కూడా ఆశిస్తున్నాను. ఏదేమైనప్పటికీ రేషన్ బియ్యం పథకం అనేది పేదవాడికి ఒక వరం. కానీ ఆ పథకంలో నేడు ఉన్నటువంటి లొసుగులు పేదవాడికి శాపంగా, ట్యాక్స్ కట్టేవాడికి భారంగా, మధ్యవర్తులు దళారీలకి వరంగా మారింది. దీనిలో సమూల మార్పులు తీసుకొని వచ్చేసి గతంలో ప్రభుత్వం ఏదైతే ఒక నిర్ణయం తీసుకుందో పేదల ప్రభుత్వంగా అని చెప్పేసి వాళ్ళకి మంచి చేసే విధంగా ఈ పథకాన్ని సమూల మార్పులు చేస్తారని, మార్పులు చేయాలని కోరుకుంటూ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను. పార్టీ ఏదైనా, ప్రభుత్వం ఏదైనా ప్రజా సమస్యలు తీర్చే దిశగా ప్రయత్నాలు మనం ప్రారంభించాలి. ఆ దిశగా నేను ప్రయత్నాలు చేస్తున్నాను. ఆ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోని షేర్ చేయండి. నాదేగల మనోహర్ వారి వద్దకు వెళ్ళే విధంగా, అలానే లోకేష్ గారి వద్దకు వెళ్ళే విధంగా షేర్ చేయండి. ఈ వీడియోని చూసిన తర్వాత అయినా ఎక్కడికక్కడ ప్రజలు తినే బియ్యాన్ని సరఫరా చేసి ప్రభుత్వానికి ఒక మంచి పేరు తీసుకొచ్చేసి రాష్ట్రంలో ప్రజల యొక్క ఆర్థిక వనరుల్ని బలపరిచే విధమైన ప్రయత్నాలు చేస్తారని కోరుకుంటూ, నా వీడియోలో ఏదైనా తప్పులుంటే క్షమించండి. నా వీడియో బాగుందనిపిస్తే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్.